పోయి 59వ జీవోని అడ్డు పెట్టుకొని మొత్తం కూడా పబ్బం గడిపించుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా డెఫినెట్గా ఈ పేదోళ్ళ కన్నీళ్ళు, వాళ్ళ ఉసురు, వాళ్ళ కడుపు మంట ఖచ్చితంగా వాళ్ళకి తగులుతుందని చెప్పి నేను చెప్తా ఉన్నా ఈ సందర్భంగా. ఇప్పుడు అదే తప్పు మళ్ళీ కాంగ్రెస్ చేస్తూ ఉంది, గదే తప్పు మళ్ళీ కాంగ్రెస్ చేస్తూ ఉంది. మీరు రాసి పెట్టుకోండి. కేటీపీఎస్లో కూలింగ్ టవర్ల కూల్చివేత, 8 టవర్లు నిలమట్టం. ఇక్కడ చూస్తే ముఖ్యంగా హైదరాబాద్కు కాగ్నిజెంట్ త్వరలోనే కొత్త సెంటర్ ఓపెనింగ్. అది కాంగ్రెస్ వాళ్ళ గొప్పతనం అనుకుంటుండ్రేమో. కాగ్నిజెంట్లు, ఈ అసెంచర్లు, విప్రోలు, గూగుల్ ఇవన్నీ తెలంగాణలో హైదరాబాద్లో ఉన్నాయి. నేను మళ్ళా చెప్తా ఉన్నా, హైదరాబాదు ఐటీ పాలిట కొంగు బంగారం. హైదరాబాద్లో కంపెనీలు పెట్టాలంటే వాళ్ళు రెడ్ కార్పెట్ వేసుకొని మరి ఉరుకొస్తారు, మనం పిలవక్కర్లే. మనం ఒక హింట్ ఇస్తే చాలు. హైదరాబాద్లో ల్యాండ్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళ డేటా చాలా సంరక్షణ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ప్రకృతి వైపరీత్యాలు ఏమి ఉండవు, భూకంపాలు ఉండవు. సో వర్షం పడితే మన హైదరాబాద్ రోడ్లు ఘోరంగా ఉంటాయి కాబట్టి అదొకటే ప్రాబ్లం. కానీ వాళ్ళ డేటా అంతా కూడా తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో చాలా సేఫ్టీగా ఉంటుంది, సేఫెస్ట్ ప్లేస్గా ఉంటుంది. సో అండ్ అదే రకంగా ఇది మాత్రమే కాదు, ఈ సిద్దిపేటలో ఐటీ హబ్ కట్టబట్టే, నిజామాబాద్లో కట్టబట్టే, ఇంకొన్ని దగ్గర కూడా ఐటీ హబ్బులు ఓపెన్ చేసారు. మరి అక్కడ పోయి ఈగల దోమలు ఇట్లా తిరుగుతూ ఉన్నాయట. మరి ఐటీ హబ్బులను కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా వాడుకుంటుంది, మరి ఏం చేస్తూ ఉన్నారు ఐటీ హబ్బుల, ఇవన్నీ కూడా దయచేసి మరి శ్రీధర్ బాబు గారు దయచేసి దృష్టి పెట్టాలి వీటి మీద. 5 కంపెనీ ప్రతినిధులతో సీఎం చర్చలు, $5 మిలియన్ పెట్టుబడి ముందుకొచ్చిన వాల్ష్ కర్రా హోల్డింగ్స్. సీఎం సమీక్షలో వి హబ్తో ఒప్పందం, 5 ఏళ్లలో మరో $100 మిలియన్ తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి, జన్మభూమి రుణం తీర్చుకోండి, కొత్త ఇండస్ట్రియల్ పాలసీని తెస్తాం, రాష్ట్రానికి చెందిన ఎన్ఆర్ఐలతో రేవంత్ న్యూజెర్సీ ఆల్బర్ట్ ప్యాలెస్లో మీటింగ్. నేను చెప్తున్నా, అసలు వీళ్ళు అమెరికాకి ఎందుకు పోయినరు? ఓకే, జన్మభూమి రుణం తీర్చుకోండి అని చెప్పి కొత్తగా ఈ డైలాగులు ఎందుకు రేవంత్ రెడ్డి గారు అక్కడ పోయి పలుకుతూ ఉన్నారు? సో ల్యాండ్ గ్రాబింగ్కి ఈ ఎన్ఐఏలకు ఇప్పుడు వీళ్ళు అమెరికా పోయిన దానికి కంపెనీలను రెడ్ కార్పెట్ వేసి పిలవడానికి ఒక లింక్ ఉన్నది. మరి ఆ లింక్ ఏందో ఎక్స్క్లూజివ్గా ఓకే టీవీలో నేను స్పెషల్గా చెప్తా, ఎందుకంటే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి 20 నిమిషాలు కేటాయించాలి కాబట్టి. సో అసలు ఈ రంగారెడ్డి జిల్లాలో మొత్తం సెటిల్మెంట్లు జరుగుతూ ఉన్నాయి. నాట్ ఓన్లీ రంగారెడ్డి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికి కావాల్సింది వాడు దోచుక తింటా ఉన్నాడు. మరి ఈ ల్యాండ్ బ్యాంక్ అంతా కూడా కొంతమంది పెద్దల చేతులకి పోయింది. మరి ల్యాండ్ బ్యాంకుని ఎట్లా అమ్మాలా, దీన్ని క్యాష్ ఎట్లా చేసుకోవాలా, ఇది నేను అడిగే పాయింట్. మరి దీనికి అమెరికాకి ఏంది శ్రావ్య సంబంధం, దీనికి కంపెనీలకు ఏంది శ్రావ్య సంబంధం, దీనికి ఇండస్ట్రీకి ఏంది శ్రావ్య సంబంధం అంటే దాని స్పెషల్ స్టోరీలో చెప్తా. అప్పటి వరకు మీరు ఆగాల్సిందే. ఓకే, స్కిల్ వర్సిటీ చైర్మన్గా ఆనంద్ మహేంద్ర, న్యూజెర్సీ ప్రవాసుల సభలో సీఎం ప్రకటన. 2-3 రోజుల్లో బాధ్యతల స్వీకరణ. గత వారమే ఇద్దరి మధ్య చర్చలు. 15న సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్ల ప్రారంభం. హాజరుగానున్న సీఎం రేవంత్ రెడ్డి. నేడు బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం. స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 11 నుంచి 15 వరకు హర్ ఘర్ తిరంగా. భవిష్యత్ ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం. యువత, నిరుద్యోగ, రైతు, మహిళా సమస్యలపై ప్రత్యేక చర్చ చేయండి సార్. బీజేపీ సైలెంట్ అయిపోయింది సార్, తెలంగాణలో బీజేపీ సైలెంట్ అయిపోయింది. ఉన్న బలమైన నాయకులు సెంట్రల్ మినిస్టర్లు అయినరు. సో ఇక్కడ క్యాడర్ ఎవరిది వాళ్ళు చీల్పే కొట్టుకుంటా ఉన్నారు. సో బలమైన ప్రతిపక్ష పాత్ర బీజేపీ పోషిస్తలేదని చెప్పి కార్యకర్తలే చాలామంది మదన పడతా ఉన్నారు. ఎవరిది వాళ్ళే యమునా తీరే అయిపోయింది. మన అసెంబ్లీలో కూడా అంత స్ట్రాంగ్ వాయిస్ ఎక్కడ కూడా వినబడినట్టు ఎక్కడ కూడా మనకు కనబడట్లేదు. కాబట్టి దయచేసి బీజేపీ ప్రక్షాళన చేయండి. బలమైన నాయకుడు, మంచి గట్టి వాయిస్ ఉండాలి. ఎట్లుండాలంటే దెబ్బకి దొంగల ముఠ అన్నట్టు ఉండాలి. అంత అసలు ఇట్లా
మాట్లాడితేనే అక్కడ అందరు సైలెంట్ అయిపోయేటట్టు ఉండాలి అధ్యక్షుడు. ఆ లీడర్షిప్ క్వాలిటీస్ కావచ్చు, లేకపోతే ఎట్లాగో అధ్యక్షుడు మారుస్తూ అంటున్నారు కాబట్టి ఒక మంచి నాయకత్వంలో మరి బీజేపీ ముందరికి వెళ్ళాలా, ప్రతిపక్ష పాత్ర అద్భుతంగా పోషించాలా. ఈ అడ్మినిస్ట్రేషన్ లోపాలను, సెటిల్మెంట్లను వీటన్నిటిని కూడా బీజేపీతో పాటు బీఆర్ఎస్ కూడా బలపడాలని చెప్పి నేనైతే కోరుకుంటా ఉన్నా. అండ్ ముఖ్యంగా బంగ్లాదేశ్ గురించి మనం స్పెషల్గా మాట్లాడాలా. బంగ్లాదేశ్ ప్రధాని రాజీనామా, సోదరితో కలిసి దేశం వీడిన షేక్ హసీనా, ఆర్మీ చేతికి దేశ పాలన, శాంతి భద్రతల బాధ్యత సైన్యానిదేనని ఆర్మీ చీఫ్ వెల్లడి. దేశవ్యాప్తంగా అట్టుడిగిన నిరసనలు, అధికారిక నివాసంలో ఆందోళనకారుల విధ్వంసం, ఢిల్లీకి షేక్ హసీనా బంగ్లా పరిస్థితులపై మోడీ సమీక్ష, మోడీ నాయకత్వంలో ఇండియా సేఫ్, మమతా బెనర్జీ. నిజంగా చాలా బాధాకరం అండి. ఎక్కడ ఏం జరిగినా మొట్టమొదట జరిగే దాడులన్నీ కూడా మన హిందువులపైనే. బంగ్లాదేశ్లో ఎక్కడెక్కడైతే హిందూ కుటుంబాలు ఉన్నాయో అక్కడక్కడ హిందూ కుటుంబాలను వెంటాడి చంపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా సోషల్ మీడియాలలో, వాళ్ళ ఇన్స్టాగ్రామ్లలో, ఫేస్బుక్లలో మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని చంపడానికి వస్తున్నారని చెప్పి వీడియోలు చిత్రీకరించి మరి సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఎందుకు మన హిందువుల పైన ఇంతమంది కక్ష పట్టారనేది అర్థం కావట్లే. అండ్ అదే రకంగా ఇంతమంది 80%, 90% పైన ఉన్నటువంటి హిందువులు ఎవరు కూడా దీని పట్ల మాట్లాడరు. మన హిందూ దేవుళ్ళని ఎవడన్నా మాట్లాడితే స్పందించరు, రెస్పాండ్ గారు, ఏం చేయరు, ఏం పట్టనట్టు ఉంటారు. మరి ఏ రకంగా మనల్ని మనం కాపాడుకోవాలా? బంగ్లాదేశ్లో కూడా షేక్ హసీనా పారిపోయింది. ఇవే పారిపోయింది, నా కొద్దురా నాయన అని పారిపోయింది, వెనక పొంటే వెళ్ళిపోయింది. ఇప్పుడు అక్కడ ఏమైంది, మొత్తం కూడా తీసుకెళ్ళి శాంతి భద్రతలు మొత్తం కూడా వేరే వాళ్ళకి, ఆర్మీకి మొత్తం అప్పచెప్తే అక్కడ ఉన్నటువంటి కొంతమంది ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హిందువుల మీద పడి మీరు ఎట్లుంటారు బంగ్లాదేశ్లో అని చెప్పి మరి ఏమైందో బుర్రల పురుగులు తిరిగినాయా. అంతసేపు బాగానే ఉన్నటువంటి బంగ్లాదేశ్ ఎప్పటి నుంచో హిందూ కుటుంబాలు అక్కడ ఉద్యోగాలు చేసి పైసలు సంపాదించడానికి పోతా ఉంటే మరి వాళ్ళని వెంటాడి కాపాడండి మహాప్రభు అని చెప్పి వాళ్ళు హిందువులు ఎక్కడెక్కడైతే హిందువుల ఇల్లులు ఉన్నాయో, హిందువులు చదివే కాలేజీలు ఉన్నారో అక్కడక్కడ వాళ్ళ రూమ్లలోకి వెళ్ళి, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి బయటికి రానటువంటి పరిస్థితిలో బంగ్లాదేశ్లో హిందువులు బిక్కుమంటూ బతుకుతా ఉన్నారు. ఇప్పటికే ఇక్కడ మీడియాలో మరి ఈ వార్తలన్నీ కూడా బయటికి వస్తే ఎక్కడ మళ్ళీ అందరూ భయపడతారా అని చెప్పట్లేదు, కానీ బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. అక్కడ వాళ్ళందరూ కూడా కొంతమంది రెచ్చగొట్టి హిందువుల కుటుంబాల మీదకి అక్కడ పబ్లిక్ని ఉసిగొల్పి రెచ్చగొట్టి మరి చాలామంది ఇప్పటికే ఒక 10 మంది హిందువులను, హిందూ కుటుంబాలను అక్కడ చంపేసినట్టు జరిగింది, తెలుస్తా ఉంది, హత్యలు చేసినట్టు చెప్తా ఉన్నారు. మరి ఇంకా ముందు మన హిందువులను కాపాడుకోవాలి. బంగ్లాదేశ్లో ఉన్న వాళ్ళు తక్షణమే మరి ఇండియాకు వచ్చే ఏర్పాట్లు నరేంద్ర మోడీ గారు చేయాలా. ఆల్రెడీ మరి నరేంద్ర మోడీ గారు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఆర్మీ తోటి, అక్కడ ఉన్నటువంటి బలగాలతోటి మరి వాళ్ళు మాట్లాడుతున్నారు. నిన్న రాత్రికి రాత్రి మొత్తం కూడా దేశ సంరక్షణకై బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఎవరైతే బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులు ఉన్నారో, సో ఇక్కడ అమిత్ షా గారు కావచ్చు, లేకపోతే ఇంకొంతమంది అమిత్ షా గారితో ప్రధాని మోదీ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రత్యేకమైనటువంటి సమీక్షలు జరిపినారు. అక్కడ వాళ్ళతో కాన్ఫరెన్స్లో మాట్లాడడం జరిగింది. అక్కడ ఎవరైతే వేరే నాయకులు ఉన్నారో, ఆర్మీ పర్సన్స్ ఉన్నారో, సో హిందువులను సురక్షిత ప్రాంతాలకు సురక్షితంగా మరి ఇక్కడ ఇండియాకు రప్పించాలని చెప్పి కూడా నిన్న రాత్రి కూడా మొత్తం అత్యవసర భేటీ పెట్టి, ఎమర్జెన్సీ పెట్టి మరి మాట్లాడడం జరిగింది. ఇంకొన్ని ప్రాణాలు పోకుండా మనం అందరం కూడా కోరుకున్నాం. మన హిందువులందరూ కూడా మన దేశానికి సురక్షితంగా తిరిగి రావాలని చెప్పి అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకోండి. సో దయచేసి మరి ఎందుకు ఇటువంటి గడ్డు పరిస్థితి వచ్చింది, వేరే దేశాలకు హిందువులు పోతే వాళ్ళు బతకలేటువంటి పరిస్థితి, వాళ్ళు కొట్టుకొని మధ్యలో హిందువులను ఆగం చేసి హిందువులే టార్గెట్గా, ప్రధాన టార్గెట్గా కొంతమంది కావాలని ఈ నిప్పు రాజేసి చిచ్చు పెట్టి కొట్లాడి వాళ్ళని చంపేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. హిందువులు ఎక్కడ బతకద్దు అని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ భారతదేశంలో ప్రతి ఒక్క కులం, ప్రతి ఒక్క మతం సురక్షితంగా ఉండాలని చెప్పి మేము హిందూ ధర్మాన్ని అందరం కూడా మేము సెక్యులరిజాన్ని పాటిస్తూ అన్నదమ్ముల్లా ఉంటామని చెప్పి ప్రతిజ్ఞలు చేస్తూ ఉంటే అనవసరంగా మీరు మాత్రం ఇటువంటి ప్రలోభాలకు అందరిని అంటలేను.
ఎవరైతే రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో, ఎవరైతే హిందూ దేవుళ్ళను అవమానిస్తూ ఉన్నారో, ఎవరైతే హిందువులను శత్రువులాగా చూస్తూ ఉన్నారో వాళ్ళ గురించి మాత్రమే నేను ఈ రోజున మాట్లాడుతూ ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తూ, వాళ్ళందరూ కూడా సురక్షితంగా మన భారతదేశానికి తిరిగి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా అందరూ కూడా కోరుకుందాం. తప్పకుండా ఇంకా కొంతమంది ప్రాణాలు పోకుండా, ఇప్పటికే 10 మంది హిందువులను నిర్దాక్షిణ్యంగా ఇళ్లల్లో నిర్బంధించి చంపేయడం జరిగింది, బయటికి రానియకుండా చేస్తూ ఉన్నారు. సో ఇంకొంతమంది ప్రాణాలు పోకుండా తక్షణమే వాళ్ళు సురక్షిత ప్రాంతాలకు మన భారతదేశానికి తిరిగి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా మనం కోరుకుందాం. నెక్స్ట్ దేశ ప్రధాని సరిగ్గా లేకపోతే అందరు రోడ్ల మీదకి ఎట్లా వస్తారో చూడండి. అసలు ఎస్, ఆంధ్రజ్యోతి కల్లోల బంగ్లా, ప్రధాని షేక్ హసీనా రాజీనామా, పార్లమెంట్ రద్దు, ఖలీదా జియా విడుదల, హసీనాను జాతిని ఉద్దేశించి ప్రసంగించనివని ఆర్మీ, ఆగమేఘాల మీద భారత్కు కట్టుదిట్టమైన భద్రత, జాతీయ భద్రతా సలహాదారులు డోబాల్ సమావేశం, తమ వద్దకు రావద్దన్న బ్రిటన్, కొన్నాళ్ళు భారత్లోనే, బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ జమా నేతృత్వంలో కొత్త సర్కార్, ఆందోళనలు విరమించాలని ఉద్యమకారులకు పిలుపు, బంగ్లాదేశ్ విమానాలు రైలు రాకపోకలు బంద్, అమ్మా మళ్ళీ రాజకీయాల్లోకి రారు హసీనా కుమారుడు, ప్రధాని మోదీకి పరిణామాలను వివరించిన జైశంకర్. ఇట్లా ఉంది అక్కడ పరిస్థితి దారుణంగా ఉంది బంగ్లాదేశ్లో. ప్రధాని నివాసం, సీజే నివాసం పార్లమెంట్లో విధ్వంసం, హైదరాబాద్లో కాగ్నిజెంట్ భారీ విస్తరణ, 10 లక్షల చదరపు అడుగులో కొత్త క్యాంపస్, మరో 15,000 మందికి ఉద్యోగ అవకాశాలు, న్యూజెర్సీ కార్యాలయంలో సీఈఓతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ, ఇప్పటికే హైదరాబాద్లో 5 ఆఫీసులో 18,000 ఉద్యోగులు, తెలంగాణ స్టార్టప్లలో వాల్స్ కర్ర 839 కోట్ల పెట్టుబడులు, సీఎం సమక్షంలో ప్రభుత్వంతో ఒప్పందం కుదురించుకున్న సంస్థ అమెరికాను మార్చేశారు, ఇక సొంత రాష్ట్రం తెలంగాణకు రండి, ఎన్ఆర్ఐల ఆత్మీయ సమ్మేళనం సీఎం రేవంత్ రెడ్డి పిలుపు, తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ చైర్మన్గా ఆనంద్ మహేంద్ర. ఇక్కడ చూస్తే బ్లాక్ మండే, ప్రపంచ మార్కెట్లతో పాటు కుప్పకూలిన దేశీయ స్టాక్స్ సూచీలు, సెన్సెక్స్ 2,222 పాయింట్ల పతనం, 662 పాయింట్ల నష్టపోయిన నిఫ్టీ, చిన్న మధ్యస్థాయి షేర్లు విలువ 15.32 లక్షల కోట్ల సంపద ఉఫ్, అమెరికా ఆర్థిక మాంద్యం భయాలు, జపాన్ వడ్డీ పోటే ప్రధాన కారణాలు. సో అమెరికా ఆర్థిక మాంద్యం వచ్చిందంటే మన దేశంలో కూడా ఆర్థిక మాంద్యం అనేది ముప్పు ఉందా, వాటిల్లో పోతుందా? సో ఆర్థిక మాంద్యం అనేది ఎట్లా వస్తుంది? సో ఈ షేర్ మార్కెట్, స్టాక్ మార్కెట్ల మీద డిపెండ్ అయి ఉందా? సో డెఫినెట్గా మనం దీని గురించి ఒక స్పెషల్ స్టోరీ చేద్దాము. ఎందుకంటే అమెరికా లాంటి గొప్ప గొప్ప దేశాల్లోనే ఆర్థిక మాంద్యం వస్తూ ఉంటాయి. ఇప్పటికే డబ్బులు ముఖ్యంగా భారతదేశంలో ఇంకా పేదోడుగానే ఉండిపోతుండు, గొప్పోళ్ళుగానే ఉండిపోతున్నారు. మరి డబ్బు లేదా వాళ్ళ దగ్గర అంటే డబ్బు ఉంది. ఎవరి దగ్గర ఉంది? రాజకీయ నాయకుల దగ్గర ఉన్నాయి, పొలిటికల్ పార్టీల దగ్గర